అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రమాదేవి కుటుంబం మొత్తంతో కలిసి గుడికి వచ్చి హోమం మొదలు పెడదామా పంతులు గారు అని చెప్పేసి పంతులు గారిని అడగగానే ఇక పంతులు గారైతే, అమ్మ ఈ గుడికి ఒక ఆచారం ఉంది. ఇక్కడ హోమంలో పాల్గొనాలన్నా, పూజ చేయించుకోవాలి అన్నా ఈ గుడి చుట్టూ మోకాళ్ళ పైన ప్రదక్షిణాలు చేయాలి. ఇది ఈ గుడి ఆచారం అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇక రమాదేవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. మమ్మీ అలా ప్రదక్షిణాలు చేయలేదు, చాలా కష్టం అని చెప్పేసి అరుణ్ అంటూ ఉంటే, నేను చేస్తాను సార్ అని చెప్పేసి రోజా అంటుంది. నువ్వెలా చేస్తావు రోజా, నీకు కూడా కష్టంగానే ఉంటుంది కదా అని చెప్పేసి అరుణ్ అంటూ ఉంటే, ఇష్టమైన వాళ్ళ కోసం కష్టమైనా సరే ఇష్టంగా ఉంటుంది సార్, నేను చేస్తాను అని చెప్పేసి ఇక రోజా అయితే ఆ దేవుడికి దండం పెట్టుకొని మోకాళ్ళపైన ప్రదక్షిణాలు చేయడం మొదలు పెడుతుంది. ఇక కొంత దూరం చేసేసరికి తనకి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక వైపు రామచంద్రయ్య మణిహారాన్ని తీసుకొని గుడిలోకి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే తన కోసం పోలీసులు వెతుకుతూ ఉండడం చూసి ఇక రామచంద్రయ్య అయితే ఒక షాప్ పక్కనే అలా పక్కకు వెళ్ళి దాక్కుంటాడు. ఇక పోలీసులు అయితే అక్కడ వచ్చేపోయే వాళ్ళందరినీ కూడా రామచంద్రయ్య ఫోటో చూపించి ఇతను ఎక్కడైనా చూసారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక రామచంద్రయ్య తన దగ్గర ఉన్న మణిహారాన్ని గుర్తు చేసుకొని ఇక అక్కడే పక్కనే ఉన్న గంధపు చెక్కలలో ఆ మణిహారాన్ని దాచిపెడతాడు. ఇక రామచంద్రయ్య పోలీసులు తనని చూస్తున్నారేమో అని చెప్పేసి ఇక పోలీసుల వైపే కంగారుగా చూస్తూ ఉంటారు. ఇంకొక వైపు రోజా ప్రదక్షిణాలు చేయలేక లేచి నిలబడుతుంది. ఇక అప్పుడే చామంతి వచ్చి, ఏంటక్క అలా మధ్యలోనే లేచావు, అలా లేవకూడదక్క ప్రదక్షిణాల మధ్యలో అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే, నాకు ఇది చేయడం చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి రోజా అంటుంది. దాంతో చామంతి, సరే అక్క నీకు కష్టంగా ఉంది కదా నేను చేస్తానులే అని చెప్పేసి ఇక చామంతి అయితే ఓం నమ శివాయ అంటూ మోకాళ్ళ పైన ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న శ్రీగంధపు చెక్కల్ని ఒక పంతులు గారు హోమం చేయడం కోసం అని చెప్పేసి గుడి లోపలికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఇక అది గమనించుకొని రామచంద్రయ్య హారం అక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక చామంతి ప్రదక్షిణాలు పూర్తి చేస్తూ అలా గుడి ముందరికి వస్తూ ఉంటే ఇక అప్పుడే రోజా అయితే, చామంతి ఇక నువ్వు లే, ఈ కొంచెం నేను చేస్తాను అని చెప్పేసి చామంతిని అడుగుతూ ఉంటుంది. లేదక్క నేను చేస్తానులే, నీకు కష్టంగా ఉంది అన్నావు కదా అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే, ఏం పర్లేదులే అని చెప్పేసి ఇక రోజా అయితే రమాదేవి దృష్టిలో గొప్పది అనిపించుకోవాలి అని చెప్పేసి ఇక రమాదేవి చూసేలాగా ఆ కొంచెం ప్రదక్షిణాలు పూర్తి చేస్తుంది. ఇక పంతులు గారు అయితే, అమ్మ హోమం మొదలు పెడదామా అని చెప్పేసి ఇక పంతులు గారు హోమంలో కట్టెలు వేస్తూ ఉంటారు. ఇక అందులోనే రాజమణిహారం కూడా ఉంటుంది. అక్కడే నిలబడి హోమాన్ని చూస్తున్న చామంతి అయితే హోమం చేస్తున్నప్పుడు రాజాగారు రాణిగారు చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకొని కంగారు పడిపోతూ భయపడుతూ ఉంటుంది. ఇక చామంతిని చూసిన ప్రేమ అయితే ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అమ్మగారు ఉన్నారు అని చెప్పేసి ఇక చామంతి సైగ చేస్తుంది. తర్వాతేమో రామచంద్రయ్య మణిహారం కోసం పక్కకు తిరిగి చూడగానే ఇక అక్కడ ఉన్న కట్టెలు ఉండవు. ఇక అది చూసి రామచంద్రయ్య కంగారు పడిపోతూ ఆ షాప్లో అటు ఇటు మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఇక హోమం చేస్తూ ఉన్నప్పుడు ఇక చామంతి అయితే హోమాన్ని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చామంతికి హోమంలో ఉన్న రాజమణిహారం కనబడుతుంది. అది చూసి రమాదేవి ఎక్కడ ఆ హారాన్ని చూస్తుందో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక రోజా అయితే కంగారు పడుతున్న చామంతిని చూసి, ఇదేంటి ఇంతలా కంగారు పడిపోతుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా హోమం చేస్తూ ఉన్నప్పుడు ఇక ఆ రాజమణిహారం పైన సూర్యకిరణాలు పడటంతో ఇక అక్కడ నుండి ప్రకాశవంతమైన వెలుగు వస్తూ ఉంటుంది. ఇక అది చూసి అక్కడున్న పంతులు గారు, హర్షవర్ధన్, రమాదేవి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. తర్వాత ఏమో ఇక రమాదేవి ఏంటి వెలుగు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అమ్మ మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో హోమం చేస్తున్నారు కదా, పైగా ఈరోజు మహాశివరాత్రి, ఆ దేవుడు మీ భక్తికి మెచ్చి ఈ వెలుగుని ప్రసాదించినట్టున్నాడమ్మా. ఇన్నేళ్లుగా ఎన్నో హోమాలు చేశాను, నేను ఎప్పుడు ఇలాంటి వెలుగుని చూడలేదు అని చెప్పేసి పంతులు గారు చెప్పడంతో ఇక రమాదేవి అయితే, ఇది హోమం నుండి వస్తున్న వెలుగులా అనిపించడం లేదే, ఇలాంటి వెలుగుని నేను ఎక్కడో చూశానే అని చెప్పేసి ఇక రథసప్తమి రోజు తన ఇంట్లో చూసిన వెలుగుని గుర్తు చేసుకుని, ఇది ఆ రోజు మా ఇంట్లో వచ్చిన వెలుగే అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక చామంతి అయితే రమాదేవి ఎక్కడ ఆహారాన్ని చూస్తుందో అని చెప్పేసి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక పంతులు గారు, అమ్మ హోమం పూర్తయింది అని చెప్పేసి ఇక అందులో పూర్ణాహుతి వేయించి వాళ్ళ చేత పూజ పూర్తి చేయించి, అమ్మ ఇంతటితో హోమం పూర్తయిపోయింది, ఇక మీరు వెళ్ళి సాయంత్రం జాగారానికి రండి అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇక హర్షవర్ధన్, రమాదేవి అందరూ కూడా గుడిలో నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఏమో ఇక చామంతి హోమంలో నుండి ఆ రాజమణిహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి చామంతి ఆ రాజమణిహారం తీసేటప్పుడు రమాదేవి చూస్తుందా, లేకపోతే రోజా ఏమైనా చూసి ఆ మణిహారాన్ని తీసుకుంటుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.